సో ఎన్కౌంటర్ మంచి గుర్తింపు వచ్చింది. శ్రీరాములయ్యతో మామూలుగా లేదు, శంకర్ అందరికీ ఫేవరెట్ డైరెక్టర్. కానీ ఇమీడియట్గా కూడా మళ్ళీ మోహన్ బాబు గారితో యమజాతకుడు చేయటం వెనక ఏంటి రీజన్? యాక్చువల్గా మోహన్ బాబు గారు ఆ సినిమాకి వద్దని అన్నాను. ముందు అనౌన్స్ చేసి అంతా అయిపోయింది. శ్రీరాములయ్య టైటిల్ అనౌన్స్ చేసి ఆ ఊపు చూసేసరికి మోహన్ గారికి భయం అవుతుంది. రవిని పిలిచి, రవి తమ్ముడు అసలు ఈ సినిమా జనాలకు ఎక్కడికో వెళ్ళిపోయింది, స్టార్ట్ చేయకుండా అనౌన్స్మెంట్కే ఇంత క్రేజ్ వస్తే రేపు స్టార్ట్ చేసి సినిమా తీస్తే ఎట్లుంటుంది, కాబట్టి ఇతనేమో కొత్త డైరెక్టరు, ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, చిన్నపిల్లోడు, ఈ పిల్లోడితో ఇంత పెద్ద సినిమా చేయగలుగుతాం, ఇంత పెద్ద క్యాన్వాస్, ఇది చాలా బయోపిక్, ఇది ఇట్లాంటి జీవిత చరిత్రను చేయాలంటే చాలా అనుభవం ఉండాలి అని పెద్ద డైరెక్టర్లు, అప్పుడున్న మార్కెట్లో ఉన్న పెద్ద డైరెక్టర్లు 2-3 పేర్లు చెప్పాడు. చెప్తే రవన్న సరే అన్న నేను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పి నన్ను పిలిచాడు. మేము పక్కనే ఫిల్మ్నగర్లోనే పక్కనే పిలిచి, ఇట్లా మరి మోహన్ బాబు అన్న డైరెక్టర్ని, పెద్ద డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నాను, ఆ పని చేయి, నాకు కుషాకిరణ్ సినిమా ఉండేది, నాకు చేయి పెట్టుకోండి, ఎందుకంటే ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా, క్యాన్వాస్ పెద్దది అంటే, లేదు నువ్వే చేస్తున్నాను. ఆయనకి ఇష్టం లేకుండా ఎట్లా చేస్తా అంటే, మధ్యలో ఏదో జరిగింది కానీ ఇంకా మళ్ళీ ఆయనే పిలిచి నువ్వే చేసాం కదా. ఫస్ట్ 2 days షూటింగ్ తర్వాత, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అన్నాడు ఆయనే, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్వి, నేనేదో అనుకున్నాను అని. ఫస్ట్ షెడ్యూల్ అనంతపూర్లో అయిన తర్వాత నాకు సినిమా నాకు చేస్తావా చేయమని మొదలెట్టాడు. ఓకే, చేద్దామని ఇంకా ఆడియో క్యాస్ట్ ఫంక్షన్లో ఆయన నాకు సినిమా కమిట్ అవ్వాలని కమిట్ చేయించి రజనీకాంత్ గారిని పిలిపించి ఆయన చేత అడ్వాన్స్ ఇప్పించాడు. ఎంత ఇచ్చారు అడ్వాన్స్? 1 lakh అంత ఇచ్చినట్టు. 1 lakh. అంటే శ్రీరాములయ్య చేయటానికి ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉపయోగపడింది? డెఫినెట్గా ఉపయోగపడింది. ఎందుకంటే ఆ కేస్ స్టడీ అనేది, ఆ ఉద్యమాలు, ఆ ఉద్యమ నాయకులు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ సీక్రెసీ అంటే ఉద్యమ రహస్యాలు కానీ, పోరాటాల యొక్క నేపథ్యం కానీ, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కేస్ స్టడీ చేస్తున్నాను కాబట్టి అది ఈజీ అయింది. ఎందుకంటే శ్రీరాములయ్య గారి సినిమాకి సంబంధించి కూడా దాదాపు ఒక 5-6 నెలలు మేము తిరిగాం, కేస్ స్టడీ చేసాం. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన సమకాలికులు, ఆయన సీనియర్సు, జూనియర్సు, ఆయన ఉద్యమం, ఆయనతో పాల్గొన్న పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంటర్వ్యూలు చేసాం. చేసిన తర్వాత అప్పుడు డిజైన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు బయోపిక్ తీసేటప్పుడు కొంత సినిమాటిక్ ఇది ఉపయోగిస్తుంటాం జనరల్గా. అవును, చేయలేదు దీంట్లో. కారణం ఏంటంటే అది రవణ్కి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఈ సినిమాకి పర్మిషన్ నక్సలైట్ పీపుల్స్ వార్ పార్టీ పర్మిషన్ ఇవ్వాలి ఈ సినిమా చేయాలంటే. వాళ్ళే డైరెక్టర్ని డిసైడ్ చేశారు. రవణ ప్రపోజల్ పెట్టుకున్నారు. ఎన్కౌంటర్ కట్ట ముందే ప్రపోజల్ వెళ్ళిపోయింది, ఎన్కౌంటర్ చేయడానికంటే ముందే. సో అందుకే మోహన్ బాబు గారి కోరిక నెరవేరలేదు, పెద్ద డైరెక్టర్కి వెళ్ళాలి. కారణం అదే అన్నమాట. సో ఎన్కౌంటర్ నేను చేయలేదు అప్పటికే ప్రపోజల్ పంపించారు. ఇట్లా శంకర్ డైరెక్టరు మన నాయన సినిమా చేస్తామంటే అప్పుడు రిజెక్ట్ చేశారు. ఓకే, అప్పుడు మేము పార్టీ పర్మిషన్ ఇవ్వదని. ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ పంపిస్తే ఓకే చేశారు. అట్లా జరిగింది అనమాట. సో ఆ బయోపిక్ యాజ్ ఇట్ ఈస్గా 100% ప్యూర్ ఒరిజినల్, 100%, నో యాడింగ్స్, నో ఇది ఏం లేవు. ఏదైనా కామెడీ బిట్లు అయితే తప్ప చిన్న చిన్న, అంతే తప్ప కథాంశంలో కానీ, కథలో సారాంశంలో కానీ ఎక్కడ కూడా అతిశయోక్తి లేవు. బయోపిక్ అంటే బయోపిక్లో చేసాం న్యాచురల్, ఇంక్లూడింగ్ శ్రీహరి క్యారెక్టర్తో సహా ఇంక్లూడింగ్. ఎందుకంటే బయోపిక్ తీయటం, ఇప్పుడు రాసుకున్న కథ తీయటం వేరు, ఒక ఫ్యాంటసీనో, మైథాలజీయో, ఫోక్లోరో, సోషల్ ఏదో ఒకటి. కానీ ఈ కథకున్న టాస్క్ ఏంటంటే, రాములయ్య గారు చదువు చెప్పిన పంతులు బతుకున్నారు, ఆయన బంధువులు బతుకున్నారు, పెద్దవాళ్ళు, ఆయనకంటే పెద్దవాళ్ళు వయసులో, పిల్లలు బతుకున్నారు, ఆ బ్రదర్సు కానీ, ఆయనతో పాటు పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కానీ, ఆయన శిష్యులు, గురువులు, శిష్యులు, సమకాలీకులు, అంటే 3 తరాలు ఆ సినిమా చూస్తాయి. మనం శ్రీరాములయ్య వాళ్ళతో ఎటు ఇంటరాక్ట్ కూడా అయ్యి ఉంటావు. 3 తరాలు చూస్తాయి ఈ సినిమాని. అంటే రాములయ్య గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు చూసిన వాళ్ళందరూ ఉన్నారు
వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి, చూస్తే వాళ్ళకి నచ్చాలి కదా. ఇదేంటి ఇటు సినిమా తీసుకున్నాడు అని అంటే అయిపోయింది, రెవెన్యూ కృషి అంతా పోద్ది కదా. అందుకోసం ఆయనకు ఇష్టం లేదు, ఎట్లుంటే అది తీద్దాం అనుకున్నాం. పార్టీ కూడా ఇష్టం లేదు, మీరు ఎట్లుంటే అటు తీస్తా అంటేనే పర్మిషన్ ఇస్తా అన్నారు. ఓకే, స్క్రిప్ట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. సో అట్లా దాన్ని న్యాచురల్గానే సెట్ చేయాలి. అందుకని మోహన్ బాబు గారు చాలా న్యాచురల్గా ఉంటాడు, ఎక్కడ కూడా ఆయన పాత స్టైలు పర్ఫార్మెన్స్ ఎక్కడా ఉండదు. అసలు ఆ పంచే అది కట్టుకుంటే నిజంగానే ఒక అడ్మైరింగ్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆయన ఒక ఇంచు కూడా దాటి అటు ఇటు కదలలేదు పర్ఫార్మెన్స్లో. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదే చేసాడు, చాలా బాగా చేశాడు. సో ఆఫ్టర్ రిలీజ్ అటు పార్టీ కానీ శ్రీరాములయ్య గారి సమకాలీకులు కానీ వాళ్ళ గురువు గారు మీరు చెప్పిన వాళ్ళందరూ చాలా మంచి అప్రిసియేషన్, చాలా పెద్ద అప్రిసియేషన్. వాళ్ళు అసలు ఆయన్ని చూస్తున్నట్టే ఫీల్ అయ్యారు కదా. షూటింగ్లోనే తెలిసిపోయింది మాకు. ఓకే, షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఎందుకంటే అక్కడే చేసాం కదా, వాళ్ళందరూ షూటింగ్ వచ్చినప్పుడు తెలిసిపోయింది. ఓకే మా రాములయ్య సినిమా తీస్తున్నారులే అనేది వాళ్ళు ఎదురుగానే చెప్పడం బట్టి బాగా నాతో బాగా కనెక్ట్ అయ్యారు. మా రాములయ్య సినిమా తీస్తున్నావులే అని అనేవాళ్ళు, చాలా బాగా కనెక్ట్ అయ్యారు.